ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ హోంగార్డులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కీలకమైనటువంటి అప్పీల్ చేస్తున్నారు. మేము ఆంధ్ర స్థానికత కలిగిన తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు అంటూ తెలంగాణలోని ఆంధ్ర సెటిలర్స్ అయిన హోంగార్డ్స్ అడుగుతున్నారు. మా స్టడీ మొత్తం 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆంధ్రప్రదేశ్లో పూర్తి చేసాం. అందుచేత మేము తెలంగాణలో నాన్ లోకల్గా పరిగణించబడుతున్నాం. ఈ కారణంగా తెలంగాణలో కానిస్టేబుల్ సెలక్షన్స్లో మేము హోంగార్డ్స్కి ఇచ్చే వెసులుబాటు కోల్పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ సెలక్షన్స్లో దరఖాస్తు పెట్టుకుంటే మీ సర్వీస్ తెలంగాణలో ఉంది కనుక ఆంధ్రాలో కోటా వర్తించదని చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు మేము నష్టపోతున్నాం. మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకు సంబంధించిన వాళ్ళని తెలంగాణలో హోంగార్డ్స్ విధులు నిర్వర్తిస్తున్నాం. ఎందుకంటే ఏపీలో తెలంగాణ హోంగార్డులు పనిచేస్తున్నారు. వీళ్ళని తెలంగాణకు పంపి మన హోంగార్డ్స్ని ఇక్కడికి రప్పించి వాళ్ళ జిల్లాలకు పంపితే సరిపోతుంది. గవర్నమెంట్ మీద ఎటువంటి బడ్జెట్ భారము పడదు. దయచేసి మా మనోవేదన అర్థం చేసుకుని మమ్మల్ని ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేయాల్సిందిగా ప్రార్థన అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాసుకొచ్చారు. చిన్న ఉద్యోగులను చాలీచాలని రోజువారీ జీతంతో తెలంగాణ లాంటి సిటీలో ఎలా బతుకుతున్నామో అర్థం చేసుకోండి. మా తల్లిదండ్రులు భార్య పిల్లలను విడిచి రోజుల తరబడి డ్యూటీ చేసి సొంత ఛార్జీలతో ప్రయాణం చేస్తున్నాం. హోంగార్డ్స్ ఫైల్ ఒక్కసారి పరిశీలించి మాకు న్యాయం చేయండి అంటూ అడుగుతున్నారు.